అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి దేవుడికి నైవేద్యం చేద్దామని చెప్పి అటుకుల పాయసం అయితే చేశానండి. ఇది కొత్త బియ్యంతో చేసిన అటుకులు మొన్న మా అత్తయ్య వస్తా తీసుకొచ్చారు. అందుకని చెప్పి దీంతో పాయసం చేద్దామని చేశాను. చేసిన తర్వాత దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లో ఉన్నవాడితోనే పూజ అయితే చాలా నీట్గా అయితే చేసుకున్నానండి. ప్రసాదం అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే భలే నచ్చింది. ప్రతి న్యూ ఇయర్కి ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాను, అది సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. దాంట్లో ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళానండి. నాకైతే కష్టమైన సుఖమైన బాధ అయినా ఏదైనా సరే మెయిన్ శివాలయంకి వెళ్తాం అంటే భలే ఇష్టము. అక్కడికి వెళ్తే నాకు మిగిలిన విషయాలు ఏమీ గుర్తురాదు. ఇల్లు ఒకటి ఉందని సంగతి కూడా గుర్తురాదు. అందుకని చెప్పి న్యూ ఇయర్కి కూడా వెళ్దామని చెప్పి మార్నింగే వెళ్ళాను.